గతం పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఒక సంక్షేమ పథకాలు కానీ, ఒక డెవలప్మెంట్ కానీ ఎలా అప్పటికి ఇప్పటికి సింపుల్ గా చెప్పాలంటే నా లోకానికి ఎంత సంబంధం ఉందో అంత సంబంధం. ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది. అందరూ ప్రశాంతంగా హ్యాపీగా గడుపుతున్నారు. ఇది వరకు అంతా ఫ్రాక్షన్, ఇప్పుడు ఫ్రాక్షన్ ఏం లేదు. ఇప్పుడు టీటీడీ విషయంలోకి వస్తే తిరుమల దేవస్థానం ఒక పవిత్రమైన టెంపుల్. గతంలో చూసినట్లయితే పరకమణిలోని అతిపెద్ద చోరీ అనేది జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చిన్న దొంగతనం అని అన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇలా మాట్లాడాలి. దొంగతనం అనేది చిన్నది కానీ పెద్దది కానీ ఒకటే, అది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ప్రసాదం అనేది పవిత్రమైన ప్రసాదం తిరుపతిలోని హిందూ వాళ్ళందరికీ, కానీ ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడం జరిగింది. ఇలాంటి దేవుడితో ఇలాంటి పరచకాలు ఆడితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. ఎందుకంటే జరిగిన తప్పుని మనం చూడలేము, కానీ భగవంతుడు అనేవాడు చూస్తుంటాడు ఎప్పుడు కూడా. ఎలా అనిపిస్తుంది సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలు ఎట్లా బాగున్నాయి? అంత చక్కగా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అతని వయసుకి మించి అనేక రకాల దేశాలు తిరిగి అనేక రకాల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నం తీసుకుని వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఇంత డెవలప్మెంట్ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడే సాధ్యం, వేరే వాళ్ళు ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే ఏం సాధించలేరు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చూసాం. ఈ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సవరించుకుంటూ ఇంత డెవలప్మెంట్ వచ్చిందంటే ఇంకా బాగుంది. ఇలాగే 15 సంవత్సరాలు చేస్తే వరల్డ్ లో నెంబర్ 1 పొజిషన్ రావచ్చు.